ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు తన చిత్తాన్ని తెలియచేసి వివాహమైన 6 నెలల తర్వాత ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఎందుకు ఇంగ్లాండ్ దేశానికి దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నానో కూడా నాకు తెలియదు. ఎక్కడ ఉండబోతున్నానో కూడా నాకు తెలియదు. కానీ అక్కడ ఒక కాన్ఫరెన్స్లో పాలు పంచుకోవడానికి నాకు ఆహ్వానం వచ్చింది. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళడానికి వీసా కూడా వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాన్ఫరెన్స్లో పాలు పంచుకున్న తర్వాత అక్కడ ఏం చేయాలో నాకు తెలియదు. ఎంతకాలం నేను అక్కడ ఉండబోతున్నానో నాకు తెలియదు. నూతనంగా వివాహం అయిన తర్వాత నా భార్య ఇంగ్లాండ్ దేశానికి వెళ్తున్నప్పుడు ఒక ప్రశ్న వేసింది, మీరు ఎప్పుడు తిరిగి వస్తారు అని చెప్పి. నా సమాధానం ఏంటి తెలుసా? నాకు తెలియదు. నా తల్లి నన్ను ప్రశ్నించింది, అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండబోతున్నావు? అది కూడా నాకు తెలియదు. కానీ దేవుడు నన్ను ఆ క్రొత్త దేశానికి తీసుకెళ్తున్నాడు, అది మాత్రం నాకు తెలుసు. ఆ దేశంలో వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు తిరిగి రావాలో తెలియదు. చాలా కష్టం మీద, చాలా ప్రయాసతో ఇంచుమించు 12 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశంలో అడుగు పెట్టా. ఎవరు పరిచయం కాబోతున్నారో నాకు తెలియదు. ఎవరి దగ్గర ఉండబోతున్నానో నాకు తెలియదు. ఎంతకాలం ఉండబోతున్నానో నాకు తెలియదు. ఎప్పుడు తిరిగి ఇండియా రాబోతున్నానో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సేవ చేయాలో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను ఆ దేశానికి వెళుతుంది దేవుడు నన్ను తీసుకుని వెళ్తున్నాడు కాబట్టి. ఏ చర్చి వాళ్ళైతే కాన్ఫరెన్స్ కోసం నన్ను పిలిచారో ఆ చర్చి వారికి ఎయిర్పోర్ట్లో నుంచే ఫోన్ చేశా. ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేసి, నేను ఇట్లా వచ్చానండి, మీ చర్చి ఎక్కడ, ఎలా రావాలి అనే వివరణ కోసం ఫోన్ చేశా. వాళ్ళు చెప్పారు, ఎయిర్పోర్ట్లో నుంచి మీరు బయటకు రండి, అక్కడ భూమి లోపలకు వెళ్ళే లిఫ్ట్లు ఉంటాయి, భూమి లోపలికి వెళ్ళండి. భూమి లోపటే లండన్లో ట్రైన్లు తిరుగుతాయి. మీకు తెలుసా, సహజంగా ట్రైన్లు అన్నీ కూడా బయట తిరుగుతూ ఉంటాయి. కానీ లండన్లో అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉంటాయి. భూమి లోపటే ట్రైన్స్ తిరుగుతాయి. సిటీ బస్సులు ఎలా తిరుగుతాయో మన రోడ్ల మీద, అలాగే ట్రైన్లు భూమి లోపల తిరుగుతూ ఉంటాయి. ఆ ఎయిర్పోర్ట్ వదిలిపెట్టి ఆ అండర్ గ్రౌండ్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక పోలీస్ ఆయన ఉంటే అతన్ని అడిగా, అయ్యా ఈ పలానా ప్రాంతానికి నేను వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ తీసుకోవాలి అని అడిగినప్పుడు అతను నన్ను ఒక ప్రశ్న వేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావో ఆ అడ్రస్ నాకు చూపిస్తావా, నేను నీకు చక్కగా డైరెక్షన్స్ ఇస్తాను అని చెప్పి అన్నాడు. వెంటనే నా జేబుల్లో చేయి పెట్టి చూస్తే అక్కడ నా డైరీ లేదు, అడ్రస్ కలిగిన డైరీ లేదు, ఫోన్ నెంబర్ కలిగిన డైరీ నాకు లేదు. అన్ని జేబులు వెతికా, ఎక్కడ నా డైరీ లేదు. నా బ్యాగ్ వెతికా, బ్యాగ్లోనూ డైరీ లేదు. జాగ్రత్తగా వినండి, దేశము కాని దేశానికి వెళ్ళా, క్రొత్త దేశంలో అడుగు పెట్టా. క్రొత్త దేశంలో అడుగు పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి సంబంధించిన అడ్రస్ని పోగొట్టుకున్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. భయంతో వణికిపోయా. ప్రభువా, దేశం కాని దేశం వచ్చా, ఏ ప్రాంతం వెళ్ళాలో నాకు తెలియదు. ఒకసారి ఊహించుకోండి, మీరు హైదరాబాద్ వచ్చారో, ఎవరింటికైతే మీరు వెళ్ళాలని చెప్పి అనుకున్నారో ఆ ఇంటి అడ్రస్ పోయింది, మీదకు ఫోన్ నెంబర్లు లేవు. ఎలా ఆ ఇంటికి మీరు వెళ్ళగలరు? అది నా పరిస్థితి. ఏం చేయాలో తెలియక కుప్పకూలిపోయా. అప్పుడు నాకు ఎందుకో జ్ఞాపకం వచ్చింది, నేను ఎయిర్పోర్ట్లో ఫోన్ చేయడానికి ఆ డైరీ బయట తీసా కదా, ఆ ఫోన్ చేసే ఆ లోకల్ కాల్ ఫోన్ చేసే
ఫోన్ మీద బహుశా నేను ఆ డైరీ పెట్టుంటాను అని చెప్పి రైల్వే స్టేషన్ నుంచి మరలా ఎయిర్పోర్ట్కి నా బ్యాగ్లన్నీ మోసుకుంటూ బహు కష్టం మీద ఎయిర్పోర్ట్కి వెళ్ళా. జాగ్రత్తగా వినాలి. అడ్రస్ పోగొట్టుకొని, కాంటాక్ట్స్ పోగొట్టుకొని, ఏ దిక్కు లేకుండా ఆ రోజు నేను ఉన్నప్పుడు నేను వెళ్ళి ఎక్కడైతే నేను కాయిన్ బాక్స్లో కాయిన్ ఫోన్ చేశానో అది వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అదే కాయిన్ బాక్స్ ఫోన్ మీద తెరిచి పెట్టిన నా డైరీ అలాగే ఉందండి. అది ఎవరు ముట్టలా, ఎక్కడికి పోలా. మీరు అనొచ్చు, దీంట్లో పెద్ద గొప్ప విశేషం ఏముందండి అని చెప్పి. ఆ డైరీను చూసినప్పుడు, దాన్ని చూసి దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని తెలుసా? నా ప్రియ కుమారుడా, ఈ నూతన దేశంలో, ఈ నూతన ప్రయాణంలో పరిచయం లేని మనుషుల మధ్య అడ్రస్ పోగొట్టుకుని అల్లాడిపోయావు, కానీ నేను ఆ డైరీని కాపాడా. ఇదిగో ఈ విషయం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకో. ఏంటి ప్రభువా? నీ డైరీనే నేను అంత జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ నూతన దేశంలో నిన్ను ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకుంటానో అది తెలియజేయడానికే ఇది నీ జీవితంలో జరిగించా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ రోజు దేవుడు నాకు ఒక నూతన పాఠాన్ని నేర్పించాడు. ఏమిటి? నా డైరీ పట్ల, ఫోన్ నెంబర్ కలిగిన, అడ్రస్ కలిగిన నా డైరీ పట్ల దేవుడు అంత కాపుదల ఇచ్చినట్లయితే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి పంపించి ఆయనను సిలువకు అప్పగించుకొని నిన్ను తన కుమారుని యొక్క అమూల్యమైన రక్తము ద్వారా కొనుక్కున్న దేవుడు ఈరోజు నీకు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, నువ్వు నాకు చాలా విలువైన వ్యక్తివి. ఈ సంవత్సరము నిన్ను బహు జాగ్రత్తగా నేను కాపాడుకోబోతున్నాను, నిన్ను నేను సంరక్షించుకోబోతున్నాను. ఆ రోజు దేవుడు నాకు తెలియజేశాడు, ఈ నూతన దేశంలో నీ డైరీని నేను కాపాడగలిగినట్లయితే మరి ఇంకెంత ఎక్కువగా నిన్ను నేను కాపాడుతాను. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ సంవత్సరంలో మన కొరకు ఏమేమి ఎదురు చూస్తున్నాయో తెలియదు. మన వ్యాపారం ఎలా ఉండబోతుందో తెలియదు. మన ఉద్యోగంలో ఏ మార్పులు రాబోతున్నాయో తెలియదు. మన కుటుంబంలో ఏ సంఘటనలు జరగబోతున్నాయో తెలియదు. మనం ఎక్కడికెక్కడికి ప్రయాణం చేయబోతున్నామో తెలియదు. ఎవరెవరు నూతన వ్యక్తులను కలుసుకోబోతున్నామో తెలియదు. ఏమీ తెలియనటువంటి అగోచరమైన నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. ఏమీ తెలియకపోయినప్పటికీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం? ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 11th chapter 11th verse 11వ అధ్యాయము 11వ వచనం. ఏమిటది? మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, ఎత్తు పల్లాలు ఉంటాయి. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతము వరకు దాని మీద ఉండును. దేవుడు నీకు నాకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏమిటి? సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతము వరకు దేవుని యొక్క కనుదృష్టి నీ మీద, నా మీద ఉండబోతుంది. నువ్వు నేను ఒంటరము కాదు. ఈ సంవత్సరము దేవుని యొక్క కనుదృష్టి నీ మీద, నా మీద ఉండబోతుంది. కనుక ధైర్యము కలిగి జీవించవలసిందిగా కోరుతున్నా. ఒకానొక సమయంలో రాజుగారి దగ్గరకు వచ్చి మంత్రి గారు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. మంత్రి గారు పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. రాజు అన్నాడు, ఏమయ్యా మంత్రి, ఎంతసేపు పరలోకం పరలోకం అంటున్నావు? ఎప్పుడైనా నువ్వు పరలోకానికి చూసావా? చూడలేదు మహారాజా. కనీసం నువ్వు ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నావో ఆ దేవుడిని ఎప్పుడైనా చూసావా? చూడలేదు మహారాజా. వెంటనే తన చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి ఆ రాజు మంత్రి చేతిలో పెట్టి అంటున్నాడు, నువ్వు ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నావో ఆ దేవుడిని నువ్వు చూడలా. ఏ పరలోకం గురించి నువ్వు మాట్లాడుతున్నావో ఆ దేశానికి నువ్వు ఎప్పుడు వెళ్ళలా.
చూడనటువంటి దేవుడి గురించి మాట్లాడుతున్నావు, వెళ్ళనటువంటి దేశం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ అంత ఫూల్ మరొకడు లేడో అని చెప్పి మంత్రి గారి చేతికి ఉంగరం తొడిగించాడు. అమ్మ లేచేవాళ్ళు కూర్చుంటారు, త్వరగా కూర్చోండి. ఇంకొక 15 నిమిషాల్లో ఇక్కడ ఎవరూ ఉండరు, అందరం వెళ్ళిపోతాం. నీ అంత ఫూల్ నేను ఎప్పుడు ఎవరిని చూడలేదయ్యా, ఇదిగో ఉంగరం పెడుతున్నా. దేనికి రాజా? ఎందుకు నాకు ఈ ఉంగరం తొడుగుతున్నారు? రాజు అంటున్నాడు, నీకంటే ఫూల్, నీకంటే మూర్ఖుడు నీకు కనిపించినప్పుడు అతనికి ఉంగరం పెట్టు. అప్పటి వరకు నువ్వే ఈ భూమి మీద ఫూల్ అని నమ్ముతా అన్నాడు. కాలం గడిచింది, సంవత్సరాలు గడిచినాయి. రాజు అనారోగ్యంతో మంచం మీద పడ్డాడు. మంత్రి గారిని పిలిపించాడు. ఎందుకని? రాజుకు అర్థమైంది. ఏమని? రాజుకు రోజులు దగ్గర పడినాయి. ఆ రాజుకు రోజులు దగ్గర పడినాయంటే గ్రహించిన ఆ రాజు మంత్రిని పిలిపించి అంటున్నాడు, మంత్రి, ఒక విషయం నీకు చెప్పాలి. ఏమిటి రాజా? నేను వెళ్ళిపోయే సమయము వచ్చేసింది. మంత్రి అడుగుతున్నాడు, రాజా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? రాజు అంటున్నాడు, నాకు తెలియదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదా? మంత్రి, నాకు తెలియదు. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అది కూడా నాకు తెలియదు. పోనీ మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ ఎంతకాలం ఉండబోతున్నారు? అది కూడా నాకు తెలియదు. అదేంటి రాజా, మీరు మహాజ్ఞానం కలిగిన మహారాజు, ఎక్కడికో వెళ్తున్నారు అంటున్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదు అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని చూసుకుంటారో లేదో అది కూడా తెలియదు అంటున్నారు. కనీసం మీకు పరిచయం ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా? అది కూడా తెలియదు. పోనీ ఎంతకాలం అక్కడ ఉండబోతున్నారు? అది కూడా తెలియదు. మరలా తిరిగి వస్తారా? గ్యారెంటీ అయితే లేదు. ఆ రాజు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మంత్రి చేతికున్న ఉంగరాన్ని నెమ్మదిగా తీసి, రాజా మీరేమనుకోకపోతే మీ చేయి చాపుతారా? దేనికి మంత్రి? చాపండి ఒకసారి. ఆ రాజు చేయి చాపితే ఆ మంత్రి తన చేతికున్న ఉంగరాన్ని ఆ రాజుకు పెట్టి అంటున్నాడు, అయ్యా మీరు వెళ్తున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, వెళ్తున్నారు కానీ ఎవరిని కలుసుకోబోతున్నారో తెలియదు, వెళ్తున్నారు కానీ ఎవరు మిమ్మల్ని కలుసుకోబోతున్నారో తెలియదు, వెళ్తున్నారు కానీ ఎంతకాలం అక్కడ ఉండబోతున్నారో తెలియదు, ఏమీ తెలియకుండా వెళ్తున్నానని చెప్పి అంటున్నారు. మీకంటే ఫూల్ ఈ భూమి మీద మరొకడు లేడు. కాబట్టే ఈ ఉంగరాన్ని మీకు పెడుతున్నా. రాజే కానీ తాను నూతన దేశంలోకి వెళ్తున్నాడు. ఈ ప్రదేశాన్ని, ఈ స్థలాన్ని, తాను కలిగి ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి నూతన స్థానానికి వెళ్తున్నాడు. కానీ ఎటువంటి గ్యారంటీ అతనికి లేదు. ఎక్కడికి వెళ్తున్నాడో, ఎలా వెళ్తున్నాడో తెలియదు. భయపడుతూ వణుకుతూ ఈ విషయాలు చెప్పాడు. ఎందుకని? ఆ రాజు దేవుణ్ణి నమ్మలా. కాబట్టే ఆ మంత్రి, ఇదిగోనయ్యా మీకు ఈ ఉంగరం పెడుతున్నా. ఎందుకని? మీకంటే మూర్ఖుడు ఈ భూమి మీద మరొకరు లేదు. రాజే కానీ జ్ఞానము లేని రాజు. ఎక్కడికి వెళ్తున్నాడో, ఎంతకాలం ఉండబోతున్నాడో, ఎవరిని చూడబోతున్నాడో, ఎవరిని కలుసుకోబోతున్నాడో తెలియనటువంటి మూర్ఖుడు. ఒకరోజు ఒక కుర్రవాడు చాలా సంతోషంగా తాను కలిగి ఉన్న తన పర్సనల్ బట్టలు, తన బ్రష్, పేస్టు, తనకు సంబంధించిన వస్తువులు అన్నీ కూడా చాలా స్పీడ్గా తన భుజం మీద వేసుకొని వాళ్ళ డాడీ కారు వెనక డిక్కీలో తన సామాన్లు పెడుతూ ఉన్నాడు. పక్క నుంచి ఒక ఆంటీ వచ్చింది. బాబు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆంటీని చూసి, ఆంటీ నాకు తెలియదు. ఎంతకాలం ఉండబోతున్నావు వెళ్ళి? ఆంటీ నాకు తెలియదు. పోనీ ఎప్పుడు తిరిగి రాబోతున్నావు? ఆంటీ నాకు అది కూడా తెలీదు. పోనీ ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదని చెప్పా కదా. జాగ్రత్తగా వినండి. ఆ బాబుని చూసి ఆంటీ అంటుంది, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చాలా హుషారుగా సంతోషంగా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదండి నాకు. పోనీ ఎంతకాలం వెళ్ళి ఉంటావు? తెలియదండి నాకు.
ఎప్పుడు తిరిగి రాబోతున్నావు తెలియదండి నాకు. మరి నీకు ఏమీ తెలియకుండా ఎలా వెళ్తున్నావు? ఆ కుర్రవాడు అంటున్నాడు, మా డాడీతో వెళ్తున్నా, అది మాత్రం నాకు తెలుసు. ఆ ఒక్కటి నాకు చాలు. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా జీవించగలనని, నేను ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా నేను జీవించగలని, నేను ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఉండగలనని, క్షేమకరమైన జీవితాన్ని కలిగి ఉండగలనని నాకు తెలుసు. ఎందుకంటే మా డాడీతో పాటు నేను వెళ్తున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, విన్నారా తేడా ఏమిటో? ఇతడు మహారాజు కానీ మూర్ఖుడు. ఎందుకని? అతడు ఒంటరిగా వెళ్తున్నాడు. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన సహోదరి సహోదరుడా, ఈ రాజు వలె ఆ రాజు తోడు లేకుండా ఒంటరిగా ఈ సంవత్సరంలో జీవించబోతున్నావా? లేక ఆ చిన్నవాడి వలె తన తండ్రిని కలిగి తాను ఏ రీతిగా ధైర్యంగా అడుగుల్లో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాడో ఆ రీతిగా పరమ తండ్రిని ఈ సంవత్సరం అంతా కలిగి నీవు జీవించబోతున్నట్లయితే నువ్వు భయపడనవసరం లేదు. ఎందుకని? ఆయన కనుదృష్టి, పరమ తండ్రి యొక్క కనుదృష్టి ఈ సంవత్సరము నీతో ఉండబోతుంది. నీ మీద ఆయన కనుచూపులు ఉండబోతున్నాయి. కానీ మనం ఈ రాత్రి డిసైడ్ చేయాల్సింది, సెటిల్ చేసుకోవాల్సిన ఇష్యూ ఏమిటయ్యా అంటే, ఈ నూతన సంవత్సరంలో ఆ రాజును కలిగి ఆ తండ్రిని కలిగి జీవించబోతున్నావా? లేక ఒంటరిగా జీవించి నిరుత్సాహ స్థితిలో నిస్పృహలో నువ్వు ముందుకు సాగబోతున్నావా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఎంతమంది చెప్పగలరు, నేను ఈ సంవత్సరము ఈ గడియ నుంచి పరమ తండ్రి యొక్క సహాయము, తోడు, కాపుదల, భద్రత కలిగి నేను వెళ్ళబోతున్నాను అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? నేను ఒంటరిగా ఈ సంవత్సరంలో నివసించబోవడం లేదు, నా తండ్రి నాతో పాటు ఉండబోతున్నాడు, యేసయ్యను కలిగి ఈ సంవత్సరము నేను జీవించబోతున్నాను అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? నెంబర్ 3, వాళ్ళ డాడీ వచ్చి ఆ కుమారుని యొక్క బర్త్డేకి గ్రీటింగ్ కార్డు ఇచ్చాడట. ఆ గ్రీటింగ్ కార్డు ఇచ్చినప్పుడు దాంతోపాటు గిఫ్ట్ కూడా ఇచ్చాడట. ఆ కుమారుడు ఆ నూతన సంవత్సరాన్ని పొందుకుంటున్నప్పుడు చాలా సంతోషించి ఆ గిఫ్ట్ను తీసుకొని గ్రీటింగ్ కార్డును కూడా తెరిచాడట. గ్రీటింగ్ కార్డులో వాళ్ళ డాడీ ఒక చక్కని వాగ్దానాన్ని పెట్టాడట. ఏమిటి ఆ వాగ్దానం తెలుసా? నా ప్రియ కుమారుడా, నువ్వంటే నాకు ప్రాణం, కాబట్టి రాబోయే 365 రోజుల్లో ప్రతిరోజు గంట సేపు నేను నీతో గడపబోతున్నాను. ఈ సంవత్సరం తండ్రిగా నేను నీకిచ్చే వాగ్దానం ఇదే అని చెప్పి ఆ తండ్రి ఆ కుమారునికి వాగ్దానం చేశాడట. ఏమని? ఈ 365 రోజుల్లో ప్రతిరోజు గంట సేపు నేను నీతో పాటు గడపబోతున్నాను. ఎంత గొప్ప వాగ్దానం అండి! ఆ కుమారునికి ఎంత గొప్ప సంతోషం అండి! మై డాడీ ఈస్ గోయింగ్ టు స్పెండ్ 1 hour ఎవ్రీ డే అండ్ త్రూ అవుట్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతా నన్ను బహుగా ప్రేమించే నా కన్న తండ్రి నాతో పాటు ప్రతిరోజు గంట సేపు గడపబోతున్నాడు హో అని చెప్పి ఆ కుర్రవాడు ఎంత గంతులు వేశాడో. స్కూలుకు వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు, ఇదిగో మా డాడీ గొప్ప గిఫ్ట్ నాకు ఇచ్చాడు. ఏమిచ్చాడు రా? ప్రతిరోజు నాతో పాటు గంట సేపు గడపబోతున్నాడు. ఇంకంతకంటే గొప్ప గిఫ్ట్ నాకేం కావాలి? ప్రియ తండ్రులో, నువ్వు నీ కుమారుడు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ప్రతి దినము కనీసం గంట సేపు అయినా నీ కుమారునితో గడపడానికి ఈ సంవత్సరం తీర్మానం తీసుకుంటావా? నీ కుమారులతో సంతోషంగా గడపడానికి, ఆత్మీయంగా గడపడానికి, ప్రార్థనలో గడపడానికి, వారితో వాక్యం గురించి చర్చించడానికి, మాట్లాడడానికి సమయాన్ని గడుపుతావా? సమయాన్ని కేటాయిస్తావా? ఆ కుమారుడట తనకు తెలిసిన ప్రతి ఒక్కరికి సంతోషంగా చెప్పుకుంటున్నాడు. ఏమని? మై డాడీ లవ్స్ మీ, నా తండ్రి నన్ను బహుగా ప్రేమిస్తున్నాడు కనుక ప్రతిరోజు 365 రోజుల్లో ప్రతిరోజు గంట సేపు నాతో గడపబోతున్నాడు. ఇంకింతకంటే గొప్ప గిఫ్ట్ ఏం కావాలి? అది నిజంగా గొప్ప గిఫ్ట్ అన్నవారు గట్టి చప్పట్లు కొట్టండి. తాను ప్రేమించిన తన కుమారునికి వాగ్దానం చేశాడు ఆ తండ్రి. ఏమని? 365 రోజుల్లో రోజుకు గంట సేపు నా ప్రియ కుమారునితో నేను గడపబోతున్నాను అని ఆ కన్న తండ్రి
వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఆ కుమారునికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ రాత్రి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ పరమ తండ్రి నీకు నాకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈ 365 రోజుల్లో 1 గంట కాదు, 24 గంటలు నేను నీతో పాటే ఉండబోతున్నాను. 365 రోజులు, 66 రోజులు నేను నీతో పాటు గడపబోతున్నాను. ఇది గొప్ప గిఫ్ట్ కాదా? నా మాట మీకు అర్థమైందా? అర్థమైందండి? ఆ కుమారుడు ఏమన్నాడు? మా డాడీ ఈ సంవత్సరంలో రోజుకు 1 గంట సేపు నాతో గడపబోతున్నాడు, ఇంకంతకంటే ఏం కావాలి? కానీ ఈరోజు ఆ పరమ తండ్రి మనందరికీ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటి? ఈ సంవత్సరం 366 రోజులు. తెలుసా మీకు? 366 రోజులు, 366 రోజులు. రోజుకు 1 గంట సేపు కాదు, మన పరమ తండ్రి రోజుకు 24 గంటలు మనతోనే ఉండబోతున్నాడు. మన గృహంలో నివసించబోతున్నాడు. మన కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చబోతున్నాడు. మనల్ని కాపాడబోతున్నాడు, మనల్ని సంరక్షించబోతున్నాడు. మనకు ఏ తెగులు రాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాడు. మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని దీవించబోతున్నాడు. తన చిత్తానుసారమైన మార్గంలో నడిపించబోతున్నాడు. తన రెక్కల చాటున మనల్ని దాచిపెట్టబోతున్నాడు. ఎన్ని గంటలు? గంటలు కాదండి, 366 రోజులు, రోజుకు 24 గంటలు దేవుడు మనతో ఉండబోతున్నాడు. అదే వాగ్దానాన్ని దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తున్నాడు. కానీ దయచేసి గమనించండి, తల్లి కోడి ఆ పిల్లలను బహుగా ప్రేమిస్తుంది. ఆ తల్లి కోడి ఆ పిల్లల యొక్క క్షేమాన్ని బహుగా కోరుకుంటుంది. కానీ ఆ పిల్లలు ఎప్పుడు క్షేమంగా ఉంటాయో తెలుసా? ఆ తల్లి కోడి రెక్కల చాటున దాగి ఉన్నంత కాలము క్షేమంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ తల్లి కోడి యొక్క సన్నిధిలోంచి కొంచెం ఫ్రీడమ్ కోసం ప్రయత్నం చేసి అస్తమాను మమ్మీతో ఎందుకు ఉండాలి అని చెప్పి కొంచెం రెక్కల దగ్గర నుంచి కొంచెం దూరం అయితే చాలు, ఎక్కడో కాసు కూర్చుంటుందండి. ఏమిటి చెప్పండి? ఏమిటి? కొంగ. అవునన్న గట్టిగా చప్పట్లు కొట్టండి. పాపం నిద్రపోతుండున్నారు పాపం. కొంగ, కొంగ కాదు. ఏమిటి? గద్ద. కాసు కూర్చుంది ఎక్కడో. ఎప్పుడు ఈ తల్లిని విడిచిపెట్టి ఏ పిల్ల బయటకు వస్తుందా? కాసు కూర్చుంటుంది గద్ద. సహోదరి సహోదరుడా, ఒక ఆత్మీయ సహోదరుడిగా, దైవజనుడిగా ఈరోజు ఆశీర్వాదపు వచనాలు చెబుతూనే ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా. ఏమిటది? మనల్ని మృంగాలి అని చెప్పి దుష్టుడైన సైతాను దివారాత్రములో గర్జించు సింహం వల్లే ఈ సంవత్సరం మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కానీ గమనించండి, వాడు మనల్ని ఏమీ చేయలేడు, వాడు మనల్ని ముట్టలేడు, వాడు మనల్ని తాకలేడు, ఎటువంటి హాని తలపెట్టలేడు. ఎప్పుడండి? యేసయ్య రెక్కల చాటున మనం దాక్కున్నంత వరకు మనకే హాని రాదు. అయితే ఈరోజు ఒక మాట ఇవ్వాలి. ఏమిటి ఆ మాట అంటే, యేసయ్య రెక్కల చాటు నుంచి నేను ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళను. యేసయ్య కవరేజ్ ఏరియాలో నుంచి నేను ఎప్పుడూ బయటకు వెళ్ళను. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకు నేను ఎప్పుడూ వెళ్ళను. యేసయ్య యొక్క సన్నిధిలోనే, ఆయన యొక్క కాపుదలలోనే, ఆయన యొక్క భద్రతలోనే నేను ఈ సంవత్సరం అంతా జీవిస్తాను. ఆయన లేని చోటుకైనా, ఆయన రాని చోటుకైనా ఈ సంవత్సరం నేను వెళ్ళను అని వారు చూపిస్తారా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సంవత్సరము మొదలు